గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 3060 హెడ్లైన్స్ చూద్దాం. టోల్ గేట్ల వద్ద మొదలైన చిల్లర కష్టాలు, పలు చోట్ల భారీగా వాహనాలు బారులు. 25 రోజులైనా తొలగని కరెన్సీ ఇబ్బందులు, మరో 6 నెలలు ఇదే పరిస్థితి అంటున్న బ్యాంకర్లు. బెజవాడలో జోరుగా నోట్ల మార్పిడి దందా, ఓ ముఠాకు చెందిన 2 అరెస్ట్, 31 లక్షల కొత్త నోట్లు స్వాధీనం. పెట్టుబడులు పెరిగాయి, నేరాలు తగ్గాయి, 2.5 ఏళ్ల పాలనపై కేటీఆర్ సమీక్ష. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి, విశాఖ మన్యంలో 3 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవాటి నుంచి ఊరట కలగనుంది. నగదు కష్టాల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. ప్రత్యేక విమానాల ద్వారా రిజర్వ్ బ్యాంకు చేరవేసిన 2,420 కోట్ల నగదును అన్ని జిల్లాలకు పంపిణీ చేశారు. నేటి నుంచి ఆ డబ్బు ప్రజలకు అందుబాటులోకి రానుంది. దీంతో చిల్లర కొరత కొంతలో కొంత తీరనుంది. నగదు అవసరం ఎక్కువ ఉన్న జిల్లాలకు 240 కోట్ల చొప్పున, కాస్త తక్కువ డిమాండ్ ఉన్న జిల్లాలకు 160 కోట్ల చొప్పున పంపిణీ చేశారు. బ్యాంకర్ల తాత్సారం చేయకుండా ప్రజలకు నగదు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు చంద్రబాబు. డిజిటల్ లావాదేవీలపై పెద్దగా అవగాహన లేకపోవడం, సరిపడినంతగా కొత్త నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో ఏపీలో పరిస్థితులపై బ్యాంకర్లు అధికారులతో సమీక్షించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పెట్రోల్ బంకుల్లో పాత 500 నోట్ల చలామణి నిలిచిపోవడం, టోల్ ట్యాక్స్ వసూళ్లు ఉండడంతో అధికారులకు తగిన సూచనలు చేశారు. అన్ని పెట్రోల్ బంకుల్లో ప్రీపెయిడ్ మనీ కార్డులను అందుబాటులోకి తేవాలని చెప్పారు. అటు దేవాలయాల్లోని హుండీలో జమైన చిన్న నోట్లను టోల్ గేట్ల వద్దకు పంపాలని అధికారులను ఆదేశించారు. దీని ద్వారా అక్కడ చిల్లర కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీలను రద్దు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. పాత 500 రూపాయల నోటు ఇక ఎందుకు కొరగానిదిగా మారబోతోంది. ఇప్పటికీ ఈ నోటును ఎక్కడా తీసుకోవడం లేదు. అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల్లోనూ తీసుకోవడం నిలిపివేశారు. ఫ్లైట్ ఛార్జీలకు పాత 500 నోటు చెల్లట్లేదు. దీంతో తమ వద్ద ఉన్న పాత నోట్లను చివరిసారిగా పెట్రోల్ బంకులో వినియోగించుకునేందుకు వాహనదారులు పోటీపడ్డారు. ఇవాటి నుంచి హైవేలపై టోల్ ఫీజు వసూలు చేస్తారు. పెద్ద నోట్లు రద్దు కారణంగా చిల్లర సమస్యతో ఇన్ని రోజులు టోల్ ఫీజు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం పరిస్థితుల్లో కాస్త మార్పు రావడంతో వసూళ్లకు జెండా ఊపింది. అయితే టోల్ ప్లాజాల్లో 200 రూపాయల కంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వచ్చినప్పుడు పాత 500 రూపాయల నోటును ఇవ్వవచ్చు. తగినంత నగదు అందుబాటులోకి రాకపోవడం, సామాన్యుల చిల్లర కష్టాలు తీరకుండానే టోల్ ఫీజులు తిరిగి ప్రారంభమవడంతో హైవేలపై పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్ద నోట్ల రద్దే జనానికి పెద్ద షాక్. ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోకముందే బంగారంపై ఆంక్షలు పెడుతూ రోజుకో నిబంధన తెస్తున్న కేంద్రంపై మహిళా లోకం భగ్గుమంటోంది. మా జోలికి వస్తే మటాషియనంటూ ఘాటుగానే హెచ్చరిస్తోంది. ఇంకొందరైతే శాపనార్థాలు పెడుతున్నారు. ఇటు రాజకీయంగానూ పెను దుమారమే రేగుతోంది. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారం బూమరాంగ్ అవుతోందా, గోల్డ్ జోలికి వచ్చి మోడీ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారా అన్నది త్వరలో తేలనుంది. నోట్ల రద్దుతో సామాన్యుడి కష్టాలు రోజురోజుకి మరింతగా తీవ్రమవుతున్నాయి. రోజు మాదిరే 25వ రోజు కూడా క్యాష్ కష్టాలు కొనసాగుతున్నాయి. జీతాలు పడిన వారంతా బ్యాంకులు, ఏటీఎంలకు క్యూ కడుతున్నారు. కానీ ఫలితం కనిపించట్లేదు. 1-2 తేదీల్లో జీతంలో 2,000ను కూడా డ్రా చేసుకోలేని పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 3వ తేదీ వచ్చేయడంతో తెల్లవారుజాము నుంచి ఏటీఎంలకు పరుగులు తీశారు. నిద్ర మానుకుని చలి పంజా విసురుతున్నా పట్టించుకోవట్లేదు ప్రజలు. హైదరాబాద్ లో 70% ఏటీఎంలు షట్టర్లు తెచ్చుకోకపోవడం, తెచ్చుకున్న వాటిల్లో అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు దర్శనం ఇస్తూనే ఉన్నాయి. నగదు వస్తున్న ఏటీఎంల వద్ద అయితే నిమిషానికి క్యూ చాంతాళ్లా పెరిగిపోతోంది. ఇక బ్యాంకుల్లో అయితే ఇవాళ టోకెన్ తీసుకున్న వారికి రేపు వచ్చి డబ్బు తీసుకోండని కొత్త నిబంధనలు పెడుతుండటంతో మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ ను వైట్ చేసే కేటుగాళ్లు ఎక్కువైపోతుండటంతో ఐటీ, పోలీస్ శాఖలు నిఘా పెంచాయి. విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. ఏపీలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లను జల్లెడ పడుతున్నారు పోలీసులు. కొత్తగా ప్రింట్ అయిన 2,000 రూపాయల నోట్ల కట్టలతో 2 వ్యక్తులు విజయవాడ బస్టాండ్ లో పోలీసులకు చిక్కారు. వారిద్దరి వద్ద భారీ మొత్తంలో ఉన్న 31 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. తూళ్లూరుకు చెందిన వంశీ, పొన్నూరుకు చెందిన నాగ వెంకట సునీల్ ఈ 2 నిందితులు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. సామాన్యుడు 2,000 కోసం ఏటీఎంల దగ్గర, 4,000 కోసం బ్యాంకుల దగ్గర గంటల రోజుల తరబడి పడిగాపులు కాస్తుంటే ఇంత పెద్ద మొత్తంలో కొత్త నోట్లు పట్టుబడడం కలకలం రేపుతోంది.
పెద్ద నోట్ల రద్దుతో తమపై ఒత్తిడి పెరుగుతుందంటున్నారు బ్యాంకు ఉద్యోగులు. డబ్బుల విడుదల చేశామంటూ ఆర్బీఐ ప్రకటనలు చేయడమే కానీ బ్యాంకుల దాకా అవి రావడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ నెలాఖరుకు బ్యాంకుల్లో పూర్తి స్థాయి డబ్బులు వచ్చే అవకాశం ఉందని, అప్పుడు కాస్త ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్. డిజిటల్ లావాదేవీలపై ఏపీ సీఎం చంద్రబాబు కన్వీనర్ గా ఏర్పాటైన కమిటీ ఈ నెల 7, 8 తేదీల్లో ఢిల్లీలో సమావేశం కానుంది. పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలపై సమీక్షించడంతో పాటు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనుంది కమిటీ. నగదు రహిత లావాదేవీల కోసం ఇతర దేశాల్లో జరుగుతున్న ప్రయత్నాలు, ఇండియాలో అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి అంశాలను ఢిల్లీ సమావేశంలో చర్చించనున్నారు. దేశంలో ఉన్న నల్లధనాన్ని బయటకు తీసుకురావడానికి ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్షాలు బెంబేలెత్తిపోతున్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. నగదు కొరతతో ప్రజలు కొంతమంది ఇబ్బంది పడినప్పటికీ అదంతా తాత్కాలికంగానే ఉంటుందన్నారు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి బ్లాక్ మనీని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు సంపాదించాయని ఆరోపించిన సోము వీర్రాజు ఇప్పుడు ఆ పార్టీల నేతలకు దిమ్మ తిరిగిందన్నారు. అందుకే నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని ఎదురుదాడికి దిగారు. కరెన్సీ సర్దుబాటులో అనుమానం వస్తే సీబీఐ దాడులు చేస్తుందన్నారు. పాత నోట్ల రద్దు కొంతమంది బ్రోకర్లకు ఉపాధి మార్గంగా మారింది. 12 నుంచి 30% కమిషన్ కు పాత నోట్లు తీసుకుని కొంతమంది బ్యాంకు అధికారులతో కుమ్మక్కై యథేచ్ఛగా కొత్త నోట్లను ఎక్స్చేంజ్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇలానే నోట్ల మార్పిడికి యత్నిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 12% కమిషన్ కు నోట్లు మారుస్తున్న మాడెం గోపీకృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు అతని నుంచి 3,56,000 రూపాయలను సీజ్ చేశారు. అవన్నీ కొత్త 2,000 రూపాయల నోట్లే. ఈ నగదును ఆదాయపు పన్ను అధికారులకు అప్పగిస్తామన్నారు తాడేపల్లిగూడెం సీఐ మూర్తి. ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. మోడీ కన్ను మహిళల పుస్తల మీద పడిందని, బంగారం జోలికొస్తే భస్మమైపోతారని విరుచుకుపడ్డారు రఘువీరారెడ్డి. పిచ్చోడి చేతిలో రాయిలా మోడీ, చంద్రబాబు పాలనలు ఒకటేనంటూ ఎద్దేవా చేశారు. మహిళల సెంటిమెంట్తో ఆటలాడొద్దని హితవు పలికారు. ప్రజల కష్టాలను ప్రశ్నిస్తే రాహుల్ ట్విట్టర్, కాంగ్రెస్ వెబ్సైట్ను హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లాలోని దత్తత గ్రామాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో అధికారులతో కలిసి పర్యటించిన కేసీఆర్ అక్కడ జరుగుతున్న అభివృద్ది పనులు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ సేరి సుభాష్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సామూహిక గృహ ప్రవేశాలు జరగనున్నాయి. టీఆర్ఎస్ అధికారం చేపట్టి 2.5 ఏళ్లు అయిన సందర్భంగా మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో విలేకరులతో ఇష్టగోష్ఠిగా మాట్లాడారు. 2.5 ఏళ్ల పాలనలో సుస్థిరత సాధించామని, రాష్ట్ర భవిష్యత్తుపై ప్రజలకు భరోసా కల్పించామని తెలిపారు మంత్రి. టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ లో నేరాల సంఖ్య తగ్గిందని, పెట్టుబడులు పెరిగాయని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచామని చెప్పారు కేటీఆర్. కొత్త రాష్ట్రాలు కుదురుకోవడానికి చాలా కాలం పడుతుందని, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇంకా సమస్యలను ఎదుర్కొంటున్నాయని వివరించారు. తెలంగాణలో తొలి 9 నెలల పాటు అధికారులే లేరని, బాలారిష్టాలను అధిగమించడానికి ఏడాది పట్టిందని వెల్లడించారు. 2.5 ఏళ్లలో సాధించిన విజయాలు, ఎదురైన సవాళ్లు, విపక్షాల విమర్శలు, వచ్చే 2.5 ఏళ్లకు పెట్టుకున్న లక్ష్యాలు తదితర అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు టీ కాంగ్రెస్ నేతలు. ఎమ్మెల్యేలను కొనడానికి, అవినీతికి మొదటి 2.5 ఏళ్లు సరిపోయిందన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయని కేసీఆర్ మాత్రం 50 కోట్లతో ఇల్లు కట్టుకున్నారని విమర్శించారు. దేశంలోనే అత్యంత విలాసవంతమైన భవనం కట్టుకునే ప్రజాధనాన్ని కేసీఆర్ విలాసాలకు వాడడం దుర్మార్గమన్నారు ఉత్తమ్ కుమార్.
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో హద్దు మీరి ప్రవర్తించారంటూ అధికార పార్టీ ఇచ్చిన నోటీసులపై ప్రివిలేజ్ కమిటీ విచారణకు వైసీపీ ఎమ్మెల్యే ఒక్కరే హాజరయ్యారు. 12 మంది ఎమ్మెల్యేల విచారణలో గతంలో 9 మంది హాజరై వివరణ ఇవ్వగా తాజాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హాజరై వివరణ ఇచ్చారు. కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కాలేదు. వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నామంటూ కొడాలి నాని, చెవిరెడ్డి కమిటీకి సమాచారం అందించారు. విచారణకు హాజరైన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కమిటీ తీరుపై మండిపడ్డారు. గైడ్ హాజరైన ఇద్దరికి మరో అవకాశం ఇవ్వడంతో పాటు 12 మంది ఎమ్మెల్యేలతో మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది ప్రివిలేజ్ కమిటీ. కాపు సత్యాగ్రహ యాత్రను జనవరి 25 తేదీన రావులపాలెం నుంచి చేపడుతున్నట్లు ప్రకటించారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. అంతర్వేది వరకు ఈ యాత్ర కొనసాగిస్తామన్నారు. అంతకుముందుగా 3 నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ నెల 18న పల్లెం, గరిటెల వాయింపు ఉంటుందన్నారు. 30న కాపుల న్యాయమైన డిమాండ్ను ప్రజాప్రతినిధులకు వినతిపత్రం ద్వారా అందిస్తామన్నారు. జనవరి 9న కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా ఉద్యమ స్వరూపాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. కాకినాడలో కాపు సద్భావన సంఘం జిల్లా అధ్యక్షుడు వివై దాసు ఇంట్లో 13 జిల్లాల కన్వీనర్లు, జేఏసీ ముఖ్య నేతలతో సమావేశమయ్యాక ఈ నిర్ణయం ప్రకటించారు ముద్రగడ.